హాయ్ గైస్, ఈరోజు మన ముందుకి ఏకేఎస్ డైరెక్టర్ సార్ శశాంక్ గారు ఉన్నారు. రీసెంట్గా వచ్చిన యూపీఎస్సీ ఫలితాలు చూసుకున్నా, అంతకుముందు వచ్చిన యూపీఎస్సీ ఫలితాలు చూసుకున్నా కానీ అంతకుముందు యూపీఎస్సీ ఫలితాలు చూసుకున్నా ప్రతిసారి కనీసం 30 నుంచి 40 ర్యాంకులు అనేవి వీళ్ళ స్టూడెంట్స్కి ఏ విధంగా వస్తున్నాయి, వీళ్ళు ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్ అనేవాళ్ళు వచ్చినప్పుడు కానీ టిల్ బ్లాంక్తో, అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు స్క్రాచ్ నుంచి వీళ్ళు ఎలా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా తీర్చిదిద్దుతున్నారు. సో దాని గురించి ఒక గైడెన్స్ లాగా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ హీ యాక్సెప్టెడ్ మై ఇన్విటేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సో రీసెంట్గా చూసుకుంటే ఈ యూపీఎస్సీ ఫలితాలు చూసుకుంటే రీసెంట్గా మళ్ళీ పోస్టులు పెరిగాయి. రీసెంట్ డేస్లో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో చూసుకుంటే లాస్ట్ మీద అంతకుముందు మీద కొంచెం పెరిగాయి. సో మీరు ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్రోచ్ అయినప్పుడు అసలు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు స్క్రాచ్ నుంచి మీరు ఎలా ర్యాంకర్స్ వరకు తీసుకెళ్ళారు, సో ఎలాంటి అంటే ఇనిషియల్గా వాళ్ళకి వచ్చే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవాలి సక్సెస్ అవ్వాలి అంటే? రైట్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఒక కంప్లీట్ నోవిస్గా వస్తారు, అంటే ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం వాళ్ళ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్తోన లేదా ఎవరైనా ఆఫీసర్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం అంచేత దెన్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనే ఒక సంకల్పంతో వస్తారు. సో వాళ్ళు స్క్రాచ్ స్టేజ్లో ఉండరు, కానీ ఐ బిలీవ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ సమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. అంటే వాళ్ళు 10th క్లాస్ లెవెల్ నుంచి ఇప్పటి వరకు చదివిన సబ్జెక్ట్స్ కానీ లేదా వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేస్తాయి. ఆ పర్సనాలిటీ షేప్ అవ్వడం మూలానే వాళ్ళు సివిల్స్ అనే ఒక ఆల్టర్నేటివ్ కెరియర్ పాత్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 100లో 90% మంది సాఫ్ట్వేర్ జాబ్ కానీ లేదా ఏదన్నా ఎంఎన్సీలో వర్క్ చేయడం లేదా హయ్యర్ స్టడీస్కి వెళ్ళడం ఇలాంటి మైండ్ సెట్తో ఉంటారు. ఈ గవర్నమెంట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్కి రావాలనే ఉద్దేశం ఉండే స్టూడెంట్సే చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు వస్తుంటారు ఇక్కడ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం. కాకపోతే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఫేస్ చేసే ఇబ్బంది, ఇప్పుడు ఈ ప్రిపరేషన్ పంతా ఎలాగ ఉండాలి, ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఏం కావాలి ఈ ఎగ్జామ్కి, ఓకే, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఫర్ దిస్ ఎగ్జామ్, ఈ సందిగ్ధతతో ఉంటారు. సో వాళ్ళకు మేమేం చేస్తామంటే ఒక బేసిక్ లెవెల్ నుంచి, అంటే ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటనేది అర్థం చేపిస్తామండి. అసలు మీరు ఎందుకు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారనే ఒక ఆవశ్యకత వాళ్ళు క్రియేట్ చేస్తాం. దెన్ హ్యావింగ్ డిసైడెడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి, అల్టిమేట్లీ దిస్ ఇస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మనం అవలంబించాల్సిన బేసిక్ స్ట్రాటజీ ఏంటి, మనం చూడాల్సిన రిసోర్సెస్ ఏంటి, మనం చదవాల్సిన బుక్స్ ఏంటి, మనకు కావాల్సిన రైట్ మైండ్ సెట్ ఏంటి, దీనిపైన మేము ఇనిషియేషన్ సెషన్స్ అని ఉంటాయండి, ఒక 1 week 10 days. దీంట్లో సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ నోటెడ్ అకాడమిషియన్స్ అండ్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ యూపీఎస్సీ అండ్ రీసెంట్ ర్యాంకర్స్ వీళ్ళందరి ఇన్పుట్స్ తీసుకొని ఆ స్టూడెంట్స్కి గైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1 week to 10 days డ్యూరేషన్లో వీళ్ళకి ఎగ్జామ్ పైన సమగ్రమైన అవగాహన వస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు చాలా వరకు యూపీఎస్సీ చూసుకుంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ. సో ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ యూపీఎస్సీ సంబంధించిన మెయిన్ 2 విషయాలు నాకు తెలిసినంతవరకు, నాకున్నంత నాలెడ్జ్ వరకు, ఒకటి ఆన్సర్ రైటింగ్, ఇంకొకటి సెలెక్టింగ్ రైట్ ఆప్షనల్. ఈ ఆన్సర్ రైటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు సెలెక్టింగ్ రైట్ ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీ ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి? రైట్ అండి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. యూపీఎస్సీ అనేది మీ అందరికీ తెలిసినట్టు ఒక 3 stage ఎగ్జామ్స్: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఈ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ అనేది. సో మన మెయిన్స్ ఎగ్జామినేషన్లో టోటల్గా 9 పేపర్స్ ఉంటాయండి. దాంట్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 2 ఆప్షనల్ పేపర్స్. అంటే 1 ఆప్షనల్ సబ్జెక్ట్ మనం చూస్ చేసుకుంటే దానికి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. మిగతావి మనకు జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. సో ఈ ఆప్షనల్ పేపర్కి 500 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందండి. అంటే పేపర్ 1కి 250 మార్క్స్, పేపర్ 2కి 250 మార్క్స్. సో ఈ 500 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎగ్జామ్ ఫర్ అస్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఈ ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలంటే సమ్ బేసిక్ పారామీటర్స్ మేము చెప్పగలుగుతామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ ఇంట్రెస్ట్ అండి. ఒక సబ్జెక్ట్ పైన మీకుండే ప్యాషన్, మీకుండే ఇంట్రెస్ట్. సో ఈ ప్యాషన్ ఎలా డెవలప్ చేసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు. సో మీరు దీనికి ఏంటంటే మీరు యూపీఎస్సీ సిలబస్ని చూడండి.
ఓకే, ఆ ఆప్షనల్ సిలబస్ని చూడండి, దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. దీంతో మీకు కొంచెం అవగాహన వస్తుంది ఈ సబ్జెక్ట్ కాంటూర్స్ ఏంటి, ఈ సబ్జెక్ట్ నేచర్ ఏంటి అనేది. ఆ తర్వాత అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఈ ఆప్షనల్కి మనకు సరైన మెటీరియల్ అవైలబుల్ ఉంటుందా, సరైన గైడెన్స్ అవైలబుల్ ఉందా, దెన్ ఈ ఆప్షనల్లో సక్సెస్ రేషియో ఎలాగుంది. అల్టిమేట్లీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం సక్సీడ్ కావాలి. సో దానికోసం మనకి ఆప్షనల్, మనం ఏదైతే ఆప్షనల్ 1 or 2 ఆప్షనల్స్లో మనం కన్ఫ్యూజ్డ్ ఉన్నామో మనకు సక్సెస్ రేషియో ఎలాగుంది, సో ఇది కూడా ఒక క్రూషియల్ పారామీటర్. సో ఇలాంటి పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్స్ గైడెన్స్ కానీ సిలబస్ని చూసి మన సొంత రీసెర్చ్ చేసి ఒక 1 month తీసుకోండి, పర్వాలేదు. ఇంకోటి నేను ఏం చెప్తానంటే స్టార్టింగ్లోనే ఆప్షనల్ తీసుకోకండి. మీరు సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడే ఆప్షనల్ చూస్ చేసుకోవాలనే ఆతృతత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఆప్షనల్ చూస్ చేసుకోకండి. ఇనిషియల్ స్టేజ్లో మీరు జిఎస్ పైన ఫోకస్ చేయండి. జిఎస్ చదవడం మొదలుపెట్టినప్పుడు మనకు సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన మొదలవుతుంది. అలాగే ఈ యూపీఎస్సీ నేచర్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉంటుంది, దీనిపైన మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం రీసెర్చ్ చేయండి, మీ సొంత రీసెర్చ్ చేయాలి. సో దెన్ యూ ట్రై టు డిసైడ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్, అండ్ వన్స్ యూ మేక్ దిస్ డెసిషన్ ఆఫ్ చూసింగ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్, ట్రై టు స్టిక్ టు ఇట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 days ఒక ఆప్షనల్ అటెండ్ అవుతారు, ఒక 1 month ఇంకో ఆప్షనల్ చదువుతారు. దీనివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేట్ ఏంటంటే రైట్ డెసిషన్ మేకింగ్ అండ్ రైట్ ఇంప్లిమెంటేషన్. సో ఈ రైట్ డెసిషన్ మేకింగ్ మీరు తీసుకొని మీరు తీసుకున్న డెసిషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా రైట్ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ విషయానికి వస్తే గైడెన్స్ అనేది అంటే మోడల్ ఆన్సర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి, ఆ మోడల్ ఆన్సర్స్ మీరు ఎలా స్టూడెంట్స్కి ఇస్తున్నారు? రైట్ అండి, ఈ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఒక ఆవశ్యకత డెఫినెట్గా ఈ ఎగ్జామ్కి ఉంది. కానీ ఆన్సర్ రైటింగ్కి కావాల్సిన స్ట్రాటజీ ఏంటనేది ఎవరు మనకు చెప్పట్లేదు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మోడల్ ఆన్సర్ అని అన్నారు. సో యూపీఎస్సీ మనకు మోడల్ ఆన్సర్ ఇచ్చిందా అండి? ఇవ్వలేదు. సో ఈ మోడల్ ఆన్సర్ ఇలాంటి పద్ధతిలో మనం చదవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్కి కావాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ. మీరు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు, నాట్ యూ ఆర్ మీ, యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఏం మెన్షన్ చేస్తుందంటే ద క్యాండిడేట్స్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ బ్రెవైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీ ఆలోచనలో ఎంత క్లారిటీ ఉంది అది మీరు ఎక్స్ప్రెస్ చేయడం, మీరు పేపర్ పైన పెన్ను పెట్టినప్పుడు ఎంత బెటర్గా రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారు అనేది యూపీఎస్సీ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. అండ్ మీకుండే ఐడియాస్ని ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో రెలవెంట్ మేనర్లో మీరు పెట్టగలుగుతున్నారా అనేది మనకు ఆన్సర్ రైటింగ్ కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఎందుకండి, రేపు మీరు ఒక ఆఫీసర్ అయినప్పుడు, ఒక అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు మీరు ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవ్వాలి, ఒక పాలసీ మేకింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. పాలసీ మేకింగ్ అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి మీరు బ్రీఫింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో చాలా కంటెంట్ని మీరు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడితే ఎవరికి అర్థం కాదు, కామన్ పబ్లిక్ అర్థం కాదు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి కూడా అర్థం కాదు. సో అందుచేత మీకు సరైన ఆన్సర్ రైటింగ్ కేపబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్రీఫ్ మేనర్లో, రెలవెంట్ మేనర్లో, సరైన పద్ధతిలో మీ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారా అనేది ఆన్సర్ రైటింగ్ యొక్క డిమాండ్. సో ఈ డిమాండ్ అర్థం చేసుకుంటే మీరు ప్రిపరేషన్ కూడా దాని తగ్గట్టు ఉంటుంది. సో ఈ ఆన్సర్ రైటింగ్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఏదైతే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నామో, ఇంకోటి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది సపరేట్ ప్రిపరేషన్ చాలామంది అనుకుంటారు. అది కంప్లీట్లీ రాంగ్ అండి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మీరు ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతేనే ఈ ఎగ్జామ్లో సక్సెస్ సాధించడం జరుగుతుంది. సో మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినా, మెయిన్స్కి ప్రిపేర్ అయినా ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఒక ఎసెన్స్ అర్థం చేసుకోండి. ఆ ఎసెన్స్ అర్థం చేసుకున్నప్పుడు మీరు నోట్ మేకింగ్ కూడా దాని తగ్గట్టు ఉంటుంది. సో సిలబస్ లైన్స్లో మీరు నోట్ మేకింగ్ చేయడము, అట్ ద సేమ్ టైం ఒక చాప్టర్ కంప్లీట్ అయినాక దానిపైన టెస్ట్లు రాయడము, ఆటోమేటిక్ మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది డే బై డే ఇంక్రిమెంటల్గా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఒకటే రోజులో ఇట్ ఈస్ నాట్ సమ్ మ్యాజిక్ దట్ వీ విల్ గెట్ గుడ్ ఆన్సర్ రైటింగ్ కేపబిలిటీ. ఇదొక స్కిల్ అండి. ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్. అది మనం రెగ్యులర్ ప్రాక్టీస్, కన్సిస్టెంట్ ప్రాక్టీస్తోనే డెవలప్ చేసుకోగలుగుతాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ అబౌట్ అంటే ఆస్క్ దిస్ క్వశ్చన్. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు దాంతోపాటు గ్రూప్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లాసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్, మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు గెట్ మోర్ ర్యాంక్స్. రీసెంట్ డేస్లో ఏపీపీసీలో ఆల్మోస్ట్ 50+ ర్యాంక్స్ వచ్చాయి. సో అంటే ఎందుకని ఈ విధంగా యూపీఎస్సీకి ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్ 1కి సంబంధించిన
ఇలా ఈ విధంగా మీరు కోచింగ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? రైట్ అండి. మేము ఎప్పుడైతే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామో వీ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ అండి. యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలించాం. అలాగే స్టేట్ పీసీఎస్. సో రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే మన స్టేట్ పీసీఎస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లెట్ ఇట్ బి ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి, ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సిలబస్ని కూడా చూసుకుంటే చాలా మట్టుకు యూపీఎస్సికి కూడా కామనాలిటీ ఉందండి. సో అందుచేత మేము యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, ఒక సగటు అభ్యర్థి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళకి కావాల్సిన కేపబిలిటీ బిల్డ్ చేయాలనేది ఏకేఎస్ యొక్క ఉద్దేశం. అందుకే మా ట్యాగ్ లైన్ కూడా మీరు చూసుకుంటే ఫౌండేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ సివిల్ సర్వీసెస్ కోచింగ్. సో ఈ ఉద్దేశంతో మేము సివిల్స్కి కోచింగ్తో సహా ఏదైతే కామన్ సిలబస్ ఉందో అది గ్రూప్ 1కి కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. బికాజ్ స్టూడెంట్ షుడ్ నాట్ గో అగైన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ కోచింగ్. సపరేట్లీ మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయినాం, సపరేట్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటే మార్కెట్లో ఎంత సేల్ చేసుకుంటే వాళ్ళకి అంత లాభం జరుగుతుంది. అలాంటి ఉద్దేశం లేకుండా ఒక స్టూడెంట్ మనకు అప్రోచ్ అయితే వాళ్ళకి హోలిస్టిక్ 360 డిగ్రీ అప్రోచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సివిల్స్ కానీ గ్రూప్ 1కి కానీ, అండ్ గ్రూప్ 1లో కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. లైక్ మన స్టేట్ రిలేటెడ్ హిస్టరీ, స్టేట్ జాగ్రఫీ, స్టేట్ ఎకానమీ, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. అవి కూడా మేము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ కేసులో జాయిన్ అయిన స్టూడెంట్కి తనకు ఒక 360 డిగ్రీ వ్యూ వస్తుంది అండ్ హీ విల్ బీ ఎగ్జామ్ రెడీ, నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో హీల్ బీ రెడీ లైక్ గ్రూప్ 1. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే యూపీఎస్సీకి సంబంధించి కానీ, ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ, సో మనం యూపీఎస్సీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులైనా దీంట్లోకి రావచ్చా? ఒకవేళ దీన్ని క్రాక్ చేయాలంటే వాళ్ళు కేవలం ఐఐటి లేకపోతే టాప్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే క్రాక్ చేయవచ్చా? ఒక సాధారణ విద్యార్థి, యావరేజ్ స్టూడెంట్స్ లైక్ మీ కూడా క్రాక్ చేసేదానికి అవకాశం ఉందా? రైట్ అండి. దీనికి సమాధానం మీకు యూపీఎస్సీయే చెప్పిందండి. యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఏం చెప్పారంటే ఎనీ డిగ్రీ హోల్డర్ ఈజ్ ఎలిజిబుల్ టు గివ్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడే మీకు ఆన్సర్ దొరికింది. కాకపోతే ఈ రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటంటే, అయ్యో నేను యావరేజ్ స్టూడెంట్, నేను ఇంత డిఫికల్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతానా, అయ్యో నేను 10th వరకు డిగ్రీ వరకు నేను అంత బ్రైట్ స్టూడెంట్ కాదు, నా మార్కింగ్ ప్యాటర్న్ అంత బాగాలేదు. సివిల్స్ ఎగ్జామ్ అనేసరికి దేశంలో కల్లా టాప్ ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. ఐఐటీస్, ఏఎంసీ లాంటి రకరకాల విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. మనకు డిఫికల్ట్ అవుతుందనే ఒక అపోహ ఉంటుంది. సో దీనికి మీకు యూపీఎస్సీ, నేను ఇందాక చెప్పినట్టు యూపీఎస్సీ సమాధానం ఇచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఇస్ దిస్ ఈజ్ అన్ ఈవెన్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీబడి అండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక కామన్ ఎగ్జామినేషన్. అందుకే మీరు సిలబస్ని చూసుకుంటే జనరల్ స్టడీస్ అని పెట్టారండి. ఇఫ్ దే వాంటెడ్ సంబడి ఫ్రమ్ ఐఐటీ ఓన్లీ, ఫ్రమ్ ఎయిమ్స్ ఓన్లీ, దే వుడ్ హ్యావ్ మెన్షన్ దట్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. ఎస్ ఆర్ నో? సో ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ వాళ్ళ సిలబస్లోనే మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ వాళ్ళకు ఒక జనరల్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, ప్రపంచాన్ని, దేశాన్ని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉండే పర్సన్ కావాలి. ఓకే, మన హిస్టారికల్ నేచర్, మన పొలిటికల్, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, మన జాగ్రఫికల్ ల్యాండ్స్కేప్ ఏంటిది, మన చుట్టుపక్కల అవుతున్న అంశాలపైన ఒక సమగ్రమైన అవగాహన ఉండి వాటిని అర్థం చేసుకొని వాటికి సొల్యూషన్స్ ఇచ్చే వ్యక్తిత్వం ఉంటే చాలండి. ఇదే యూపీఎస్సీకి కావాల్సిన సరైన అర్హత, మీ డిగ్రీ కాదండి అర్హత. ఓకే. రోజులో ఎన్ని గంటలు ప్రిపేర్ అయితే యూపీఎస్సీని సాధించవచ్చు? రైట్ అండి. ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యామన్నది ముఖ్యం కాదండి, ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము, ఎలా ప్రిపేర్ అయ్యాము, మనం చదివింది మనం అర్థం చేసుకుంటున్నామా లేదా, అది ప్రామాణికం. సో ఫస్ట్లీ ఒక స్టూడెంట్కి అనేది టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక అడ్మినిస్ట్రేటర్ కూడా ఏం చేయాలి, ఒక టైమ్లీ ప్లానింగ్ ఉండాలి, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. రైట్. సో మనకు ఒక రైట్ ప్లానింగ్ ఉండాలి. సో దానికి మీ ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఒక ఆస్పిరెంట్గానే మీ టైం టేబుల్ మీరు రూపొందించుకోవాలి. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇతరుల టైం టేబుల్ని కాపీ చేయడం. ఇతరులది ఒక మోడల్గా తీసుకోండి, కానీ మీ సొంత టైం టేబుల్ మీకోసం మీరు చేసుకోవాలి. మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఏంటనేది మీకు తెలుసు. సో అలాంటి టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకొని ఒక డేని ఒక ఎఫిషియెంట్ వేలో, చాలామంది యూపీఎస్సీ అనగానే ఒక 15 hours 20 hours చదవాలి. ఇది హ్యూమన్లీ పాసిబుల్ కాదండి. మనము బేసిక్ లెవెల్లో ఒక 10 to 12 hours మ్యాక్సిమం, ఇంక్లూడింగ్ ద క్లాసెస్ నేను చెప్పేది, ఒక 10 to 12 hours ఎఫెక్టివ్గా, క్వాలిటేటివ్గా చదివితే డెఫినెట్గా దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు ఓవరాల్గా చూసుకుంటే, ఎనీ సబ్జెక్ట్ మీరు పికప్ చేసుకోండి, ఆ సబ్జెక్ట్ యొక్క ఎన్సీఆర్టీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ సబ్జెక్ట్ ఈరోజు పికప్ చేసుకున్నాం, ఆ పాలిటీ ఎన్సీఆర్టీ చదువుతాము, ఆ సేమ్ చాప్టర్ ఒక స్టాండర్డ్ బుక్ నుంచి చదువుతాం.
దెన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే ఏం చేస్తారంటే ఇంకో సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి, హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ మీ చాయిస్. సేమ్ పంత అక్కడ కూడా అవలంబించండి. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయినప్పుడు దానిపైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అవి ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ మీకు పోస్ట్ లంచ్ టైం ఏదైతే ఉంటుందో 2:30 to 4:30 PM, ఇది యూజువల్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్ 2 యొక్క టైమింగ్ అండి. ఈ టైం పోస్ట్ లంచ్ మనం కొంచెం లెథార్జిక్గా, లేజీగా, యాక్టివేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాం. సో మీ బయోమెట్రిక్ క్లాక్ని కూడా మీరు ఈ టైం నేచర్కి సెట్ చేసుకోవడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ థింగ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే మీరు ఇంకో సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాక డిన్నర్ తర్వాత ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ బిట్స్. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ కూడా చాలామంది మార్నింగే చేయాలనే ఒక అపోహలో ఉంటారు. సార్ మేము మార్నింగ్ ప్రిపేర్ అవ్వలేకపోయాము, ఇప్పుడు ఎలా అంటే మార్నింగే చదవాలనే ఎవరు చెప్పలేదండి. యూ కెన్ ప్రిపేర్ ఇట్ ఇన్ ద నైట్ ఆల్సో. సో ఆఫ్టర్ యువర్ డిన్నర్, వెన్ యు ఆర్ నాట్ టు ద ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, దెన్ యూ కెన్ రీడ్ ద న్యూస్ పేపర్. ఎందుకంటే మనం న్యూస్ అనేది సంథింగ్ ఫ్రెష్, ఎవ్రీడే ఇట్ ఈస్ ఫ్రెష్. సో అందుకని మనకు కొంచెం ఇంక్యూజిటివ్నెస్ ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో అందుకని ఆ న్యూస్ పేపర్ రీడింగ్ మీరు నైట్ కూడా పోస్ట్ డిన్నర్ ప్రాక్టీస్ చేసుకున్నాక, బిట్స్ ప్రాక్టీస్ చేసినాక మీరు న్యూస్ పేపర్ రీడింగ్ చేసుకోవచ్చు. సో ఇలా బేసిక్ లెవెల్ టైం టేబుల్ మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. ఏదో చాలా హై లెవెల్లో యూపీఎస్సీ అనేసరికి సొఫిస్టికేటెడ్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. మనం బేసిక్ లెవెల్లో 2 సబ్జెక్ట్స్ పర్ డే, 2 స్టాండర్డ్ బుక్స్, 2 ఎన్సీఆర్టీలు చదువుకొని ఒక డైలీ న్యూస్ పేపర్ చదివితే మోర్ దెన్ సఫిషియంట్. సో అప్కమింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్స్టిట్యూట్ ఆర్ కోచింగ్ సెంటర్? రైట్ అండి, చాలామంది అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్, మనం కోచింగ్ అటెండ్ అవ్వాలా లేదా. సో ఈ కోచింగ్ అవసరమా లేదా అనే దానికి ఫస్ట్ నేను సమాధానం ఇస్తానండి. వితౌట్ గైడెన్స్ ఆర్ కోచింగ్ ఆల్సో యూ కెన్ ప్రిపేర్ దిస్ ఎగ్జామినేషన్, అందులో డోకా లేదు. కాకపోతే మనకు ఈ ఎగ్జామినేషన్కి మన యూత్ని, మన టైంని పెడుతున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈ ఎగ్జామ్కి పెట్టేది మన యవ్వనాన్ని, మన టైంని పెడుతున్నామండి. సో ఈ టైం బౌండ్ మేనర్లో మన ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి, నంబర్ 1. అండ్ ప్రిపరేషన్ కంప్లీట్ కావడమే కాకుండా మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఈ 2 గోల్స్ని ఉద్దేశించి మనకి గైడెన్స్ కానీ కోచింగ్ కానీ అక్కడ దట్ కోచింగ్స్ ఇంపార్టెన్స్ కమ్స్ ఇన్ టు ప్లే అండి. సో ఈ గైడెన్స్ ఆర్ కోచింగ్, నేనైతే కోచింగ్ అని కూడా అనను, ఎందుకంటే యూ కెన్ నాట్ కోచ్ ఎనీబడి ఫర్ యూపీఎస్సీ. మీకు ఇన్హెరెంట్ ఉన్న ట్రేడ్స్ని, మీ స్ట్రెంగ్స్ని ఒక అకాడమీ వచ్చేసి మిమ్మల్ని ఫెసిలిటేట్ చేస్తుంది, మిమ్మల్ని స్ట్రీమ్లైన్ చేస్తుంది, మీ ప్రిపరేషన్ పంతాని ఒక డైరెక్షన్లో పెడుతుంది. అది ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ చేసేది. యూజువల్గా ఎక్కడైనా మీరు గైడెన్స్ తీసుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సినది కూడా అదే అండి. సో మనము ఏం చదవాలి, ఎలా చదవాలా, ఒక సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకోటి ఆ సబ్జెక్ట్లో మనం ఏది ఫోకస్ ఏరియాస్, వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూపీఎస్సీ సిలబస్ వచ్చేసి చాలా వాస్ట్ అండి. ఈ వాస్ట్ సిలబస్ని నేను ప్రతి ఒక్క బుక్ చదువుకుంటూ వెళ్తా, ప్రతి ఒక్క మెటీరియల్ చదువుకుంటూ వెళ్తా అంటే మనం సక్సెస్ఫుల్ కాకపోవడానికి కారణం అదే కావచ్చు. అందుకని మనల్ని ఒక సరైన పంతాలో, సరైన ట్రాక్లో వేయడానికి ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకు అసలు కోచింగ్ అవసరమా అనేది మనం డిస్కస్ చేసాం. ఎలాంటి కోచింగ్ సెంటర్ ప్రిఫర్ చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనగానే చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఢిల్లీకి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, అక్కడ ఢిల్లీలో ఏదో అభూత కల్పన, ఢిల్లీలో ఏదో ఉందనేది ఒక అప్రిహెన్షన్ ఉంటుంది. ఫైన్, ఢిల్లీకి ఉండే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అంతకు మించి నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మనము ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఢిల్లీకి వెళ్ళే అవసరం లేకుండానే మనకు బెస్ట్ రిసోర్సెస్ అనేటివి హైదరాబాద్లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో మనం ఒక గైడెన్స్ ప్రోగ్రాంలో చూసుకుంటే ఆ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ మనకు రైట్ రిసోర్స్ పర్సన్స్ని అందజేయడం జరుగుతుందా లేదా, ఓకే, అంటే రైట్ ఫ్యాకల్టీ, రైట్ మెంటర్స్ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందా లేదా, కేవలం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఫ్యాకల్టీసే కాకుండా ఒక డైనమిక్ ఆస్పెక్ట్ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ నేచరే మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ చేంజింగ్, డే బై డే, ఇయర్ బై ఇయర్ ఇట్ ఈస్ చేంజింగ్. సో కేవలం ఓల్డ్ గార్డే కాకుండా ఒక ఫ్రెష్ మైండ్ సెట్తోని, ఫ్రెష్ అప్రోచ్ టు ద ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక బ్లెండ్ ఆఫ్ ట్రెడిషనల్ విజ్డమ్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ డైనమిజం, ఈ 2 కలియక మనకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ కూడా ఇలాంటి ఫ్యాకల్టీ పారామీటర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్లీ, సరైన స్టడీ మెటీరియల్. సరైన స్టడీ మెటీరియల్ అంటే కేవలం మనకిచ్చే మెటీరియల్ కాదు. చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే మెటీరియల్
కట్ కాపీ పేస్ట్గా ఉంటుంది. అలాంటి మెటీరియల్ కాకుండా ప్రాపర్ కాంప్రిహెన్సివ్ మెటీరియల్ అలాంగ్ విత్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందా లేదా? ఎందుకంటే మనం ఏం బుక్స్ చదవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టైం మనకు చాలా ముఖ్యం. సో మనం ఎగ్జామ్కి కావాల్సిన బుక్స్ చదవకుండా మార్కెట్లో దొరికే ప్రతి బుక్ చదువుకుంటే అన్నెసెసరీ మన ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఆ ఇన్స్టిట్యూట్ మనకు సరైన మెటీరియల్, సరైన స్టాండర్డ్ బుక్స్ ఇస్తుందా లేదా, ఇది కూడా మనము అంచనా వేసుకోవాలి. అదేవిధంగా మనము ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మెంటర్షిప్ సపోర్ట్ ఇస్తుందా లేదా, అంటే కేవలం క్లాసెస్ చెప్పి ఆ తర్వాత మనని మన పనిగా వదిలేయకుండా మనకు క్లాస్ తర్వాత కూడా పోస్ట్ కోర్స్ సపోర్ట్ ఏదైతే అంటామో, పోస్ట్ క్లాస్ సపోర్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు క్లాస్ వింటారండి, 3-4 అవర్స్ వింటారు, ఆ తర్వాత మీరు వెళ్ళి పుస్తకం చదివినప్పుడు మీకు డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ని మీరు ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఆ డౌట్ క్లియర్ అయితేనే నెక్స్ట్ టాపిక్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో అలాంటి పోస్ట్ కోర్స్ సపోర్ట్ ఉందా లేదా? దెన్ అలాంగ్ విత్ దట్ టెస్ట్ సిరీస్, కాన్స్టెంట్ మెథడాలజీ ఆఫ్ ప్రొవైడింగ్ యూ ద టెస్ట్ సిరీస్ అండ్ గివింగ్ యూ ద రిలవెంట్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఆస్పిరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది శ్రమతో కూడిన విషయం. సో ఫస్ట్ నుంచి కూడా ఒక ఆస్పిరెంట్కి గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్స్ యొక్క ఆవశ్యకత. మెయిన్స్లో మనకు వచ్చే మార్క్సే మన ర్యాంక్ని కానీ మన మెరిట్ని డిసైడ్ చేస్తాయి. సో అందుకనే మనం ఒక ఫస్ట్ నుంచి ఇంటిగ్రేటెడ్ మెథడాలజీ ఆఫ్ ప్రిపరేషన్లో మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన కూడా ఫోకస్ ఉందా లేదా, మనం పేపర్స్ రాస్తే ఎవాల్యుయేట్ చేసి సరైన ఫీడ్బ్యాక్ ఇచ్చే మెంటర్స్ మనకు ఉన్నారా లేదా అనేది మనం పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ స్టాండర్డ్ క్లాసెస్ ఒక రెగ్యులర్గా అవుతుందా లేదా, అండ్ టైం బౌండ్లో మీ సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి పారామీటర్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యూ కెన్ జాయిన్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంట. ఎంతోమందిని ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ను చేయాలి, అట్ ద సేమ్ టైం డిప్యూటీ కలెక్టర్ రీజన్గా చాలామంది అయ్యారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్. సో ఈ కృషిలాగే కొనసాగి మీరు ఏదైతే చేయలేకపోయారో మీ తర్వాత తరం వాళ్ళకి మీరు అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.